స్పెండ్ చేస్తారు, ఆఫీస్ వాళ్ళతో జాబ్ దగ్గర స్పెండ్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఛాయ్ తాకుండా అన్ని స్పెండ్ చేస్తారు. నాతో మా ఆయన ఉండాలి అని రాడు, రాత్రి 10 గంటలు నేను నిద్రపోయే టైంలో వస్తాడు, వాళ్ళ పొద్దున వెళ్ళిపోతాడు, అంతే. టిఫిన్ తీసుకుపోతాడు, అంతే. నా భర్త నాతో టైం గడపాలి అనుకుంటారు. అప్పుడు నువ్వు అంటే కంప్లైంట్ చేస్తావు, వై ఆడవాళ్ళకి ఉంటుంది కదా, అప్పుడు వై మీరు నాతో ఉండలేరు, మాట్లాడతలేరు. అప్పుడు పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నారు, అప్పుడు హనీమూన్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడు అలాగే చెప్పండి. ఇష్టంతో చేయడం వేరేగా ఉంటాయి, కష్టంతో చేయడము వేరేగా ఉంటాయి. అమ్మ చెప్పండి. ధర్మశాస్త్రము ఎవరి లోపల ఇష్టాన్ని పుట్టించదు. ధర్మశాస్త్రం యొక్క స్పెషాలిటీ, ధర్మశాస్త్రము ఇష్టాన్ని పుట్టించదు, కష్టాన్ని పుట్టిస్తుంది. చేతులు పైకి చూడండి. దేవుని కృప కష్టాన్ని పుట్టించదు, ఇష్టాన్ని పుట్టిస్తుంది. నాలో ఉన్న కష్టాన్ని కృప మింగేస్తుంది. ధర్మశాస్త్రము భారాన్ని ఎత్తిస్తామా, మోపిస్తారు. యేసయ్య వచ్చి కృప ఇచ్చి ఏం చేశాడమ్మా, నీ భారాన్ని తీసేస్తాడు. తీసుడు మాత్రమే కాదు, ఆయననే మోసేసినాడు. ఆయననే భారమైన సింహాన్ని, నా బిడ్డ భారాన్ని నేను మోస్తున్నాను చెప్పేసి నీ భారాన్ని మోసిన దేవుడు ఆయన. చెప్పండి సార్. తల్లి ఎట్లా బిడ్డ భారాన్ని మోస్తారు కదా, అట్లా మన దేవుడు భారాలు ఇచ్చే దేవుడు కాదు, భారాలు మోసే దేవుడు. అది దేవుడు కృప యొక్క స్పెషాలిటీ. సరే, మీకు ఇంత కొంచెం కాస్త అర్థమవుతుంది కదా. సరే, కృప అంటే మీకు ఏమర్థమైంది కొంచెం చెప్పండి. నాకు కొన్ని నిర్వచనాలు చూసాను, మీరు మాటలు మీకు అర్థమైంది చెప్పండి. మాట్లాడండి నాతో. వెనుకన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎవరైనా చెప్పండి. ఓకే పాస్టర్ గారు ఏమంటున్నారు, నేను చేయలేంది ఆ కృప చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా చెప్పండి. కృప అంటే అర్హత లేని దాన్ని అర్హురాలిగా చేస్తుంది. ఇక్కడ వస్తుంది వాయిస్ చూస్తున్నాను. వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు బిడ్డ. ఏమన్నా చెప్పు అందరికి. కృప అర్హత లేని దాన్ని అర్హురాలిగా చేస్తుంది. నాకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ నాకు లేదు, కానీ అప్పుడు ఏమిస్తుంది కృప, అర్హత చేస్తుంది. విజయం ఇస్తుంది, అపజయాన్ని తీసేస్తుంది. సూపర్. ఓకే, అక్కడ ఏం చెప్పింది, అర్హత లేని అర్హంగా చేస్తుంది. అర్హత లేని కటాక్షం. అందరు చెప్పండి చేతులు పైకి. కృప అంటే అర్హత లేని కటాక్షము. చెప్పండి, అర్హత లేని. ఆ వ్యక్తికి న్యాచురల్ లో అర్హత లేదు. సామాన్యంగా చెప్పండి, అది అర్థమవుతుందా? వాళ్ళ మార్క్స్, రిజల్ట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా హైగా ఉంటాయి. నీది వాళ్ళ లాగా లేదు, నీదందరూ లీస్ట్ తక్కువ అనమాట. ఆమె చెప్పండి. 100 మందిలో ఇంటర్వ్యూలు పోతే ఈ అర్హత లేదు. ఆ ఆఫీస్లో, ఆ గొప్ప ఆఫీస్లో, మంచి శాలరీలో ఆ పోస్ట్ నీకు రాదు, న్యాచురల్గా నీకు రాదు. ఎందుకంటే బాస్ మంచి తలాంతు ఉన్న వ్యక్తినే వాడుకుంటాడు, అంతేనా? సెలెక్ట్ చేసుకుంటారు. మంచి క్వాలిఫికేషన్ ఉండాలా, టాకింగ్ పవర్ ఉండాలా, స్కిల్ ఉండాలా, వాళ్ళకి ఆ ఫ్యాక్టరీకి, వాళ్ళ కంపెనీకి లాభం వచ్చే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు, అవునా కదా? కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ పరంగా నీకు లేదు, అన్క్వాలిఫైడ్ మీకు పరంగా న్యాచురల్లో. కానీ కృప ఉన్న మనిషి పోయినప్పుడు ఏమైంది అంటే 100 మందిలో ఎట్లాంటి కటాక్షం వస్తుందంటే ఆ మేనేజర్ బాస్ సెలెక్షన్ ఆ 99 మంది ఆయన రిజెక్ట్ చేసి నీకే సెలెక్ట్ చేసేసారు. అర్హత లేని కటాక్షం అంటే అది అర్థమవుతుందా? అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ దేవుడు పక్క పెట్టేసి నా బిడ్డ ఆమె, నా కృప ఉంది, ఆమె ఫలానికి కటాక్షం, ఆమెని సెలెక్ట్ చేయని దేవుడు బాస్కి తిడతాడు. బైబిల్లో రాజులకి నిద్ర లేకుండా కట్ చేసేసినాడు, అది కటాక్షం. ఎస్తేర్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను, హామాన్ మొర్దెకాయ్ గురించి చెప్తున్నాను. రాత్రి మొర్దెకాయ్ గురించి అన్ని చదివి ఎందుకు మొర్దెకాయని దీవించలే, ఎందుకు ఆ మనిషిని హెచ్చించలే, రాత్రికి ఆయన ఎంత కష్టపడినట్టు చేసినంతా కూడా అంత మరుగుగా చేసేసినాడు హామాన్. మొర్దెకాయకి ఆ ఊరి తాడు కట్టేసినాడు. ఆమె దేవుడు బిడ్డ అయినా రాత్రి దేవుడు ఆయన నిద్ర కట్ చేసేసి మొర్దెకాయకి కటాక్షం చూపించినాడు. అదే
అర్హత లేని కృప అంటే ఎస్తేర్ మామూలుగా ఉండిన అమ్మాయిని రాజసింహాసనంలో కూర్చోబెట్టేసినాడు. దానికి క్వాలిఫికేషన్ లేదు ఆర్మీలో పోవడానికి, సౌల్తో పాటు పోవడానికి. వాళ్ళ బ్రదర్స్ అందరికీ అర్హత ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. దానికి లేదు క్వాలిఫికేషన్. ఆమె చెప్పండి ఒకసారి. కానీ సమయం పూర్త వచ్చి అందరినీ పేరు ముద్దని పక్క పెట్టేసి దావీదుకి అభిషేకం చేసినాడు. అది అన్నమాట అర్హత లేని కటాక్షము. గోలియాతుని ఫైట్ చేయడానికి ఎవరు సాధించలేకపోయినారు. సౌల్ని దావీదు బ్రదర్స్ కూడా ముందుకు వెళ్ళలేకపోయినారు. కానీ దావీదు ఒకడు పోయినాడు. ఆమె చెప్పండి. అది కటాక్షం. ఆమె చెప్పండి. రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడు పేతురు. ఆమె ప్రయాసం ఎక్కడైతే ఉంటుందో ధర్మశాస్త్రం. ఆమె చెప్పండి ఒకసారి. ధర్మశాస్త్రానికి రిజల్ట్స్ ఉండదు, ఫలితాలు ఉండదు. ప్రయాసం మాత్రమే ఉండదు కానీ రిజల్ట్స్ రావు, సక్సెస్ ఉండదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడు నీ బలం మీదనే నువ్వు ఆధారపడాలి, నీ జ్ఞానం మీదనే నువ్వు ఆధారపడు, నీ శక్తి మీద ఆధారపడు, నీ తలాంతి మీద ఆధారపడు, నీ గిఫ్ట్ మీద ఆధారపడు, నీ వరం మీద ఆధారపడు. నీకు చేపలు పడడం వస్తుంది. సముద్రంలో ఎట్లా చేపలు పడడం చిన్నప్పుడు తెలుసు. బాగా సక్సెస్ఫుల్ కొన్నావు. ఎన్ని చేపలు పడినాయంట? ఎన్ని చేపలు పడినాయి? వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? పొరపాటుగా ఒకటి కూడా రాలే ఆ రోజు. అందరు చెప్పండి. ధర్మశాస్త్రం జీవితము. మానవ ప్రయత్నం జీరో, మానవ ప్రయత్నం జీరో, మానవ బలం జీరో, మానవ జ్ఞానం జీరో. యేసయ్య కృప వచ్చినప్పుడు లేకపోతే నీ పాకెట్లు, నీ బ్యాంకులు, నీ అకౌంట్లు. ఆమె చెప్పండి. దేవుడి 2 రోజులు మీరు ఉంటుండగా ఫైనాన్షియల్ ఎక్స్ప్లోషన్ మీ అందరికీ అనుగ్రహించబోతున్నారు. డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా డిక్లేర్ చేస్తున్నాను. దేవుని కృపా వాత్సల్యం నీ తల మీద ఉన్నది. అర్హత లేని కటాక్షం. ఆమె చెప్పండి. జస్ట్ నీ మీద నువ్వు కాదు, యేసయ్య నీ కృప అనుకుంటే 100 నీకు చెప్పు. ఆమె చెప్పండి ఒకసారి. నేను ఏది చెప్తున్నాను మీకు అనుభవించి చెప్తున్నాను. నా జీవితంలో దేవుని కృపని అనుభవించిన వ్యక్తి నేను. ఆమె టేస్ట్ చేసిన వ్యక్తిని, ధర్మశాస్త్రం టేస్ట్ చేసిన వ్యక్తి నేను. ఆమె చెప్పండి. ప్రయాసము భారము మోసుకున్న వ్యక్తి నేను కూడా. అనేక వాళ్ళు విఫలమైన వ్యక్తి కూడా. కానీ దేవుని కృపలో లేదు. దేవుని కృప డిఫరెంట్. మీరు కూడా ఒకసారి. ఈరోజు మీరు నిబంధన మారబోతున్నది. మీ పాత నిబంధన నుండి కొత్త నిబంధన రాబోతున్నాయి. శాస్త్ర నిబంధన నుండి కృప నిబంధన నుండి మీ యొక్క సంఘం, మీ సేవ, మీ జీవితం రాబోతున్నాయి. ఆమె చెప్పండి. ప్రయాసం నుండి విశ్రాంతిలో మీరు రాబోతున్నారు. నరకపు జీవితం నుండి పరలోక జీవితం రాబోతున్నారు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, చాలా చాలా మంచివాడు, మంచివాడు. దేవుని సామర్థ్యం. అందరు చెప్పండి నాతో పాటు. విచిత్ర పైకైతే కృప అంటే దేవుని సామర్థ్యం. హల్లెలూయా. దేవుని